నమస్తే. పెళ్లికి ముందు ఎవరిని నమ్మొద్దు, శారీరక సంబంధాల విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు చెప్తుంది. ముచ్చట ఇంత ముచ్చటి సుప్రీంకోర్టు చెప్పాలి నానులా. పెళ్లికి ముందల ఎవరిని నమ్మొద్దు, శారీరక సంబంధాల విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు చెప్పేదాకా ఉంటున్నామంటే మనము అంటే పెళ్లికి ముందల ఎవరిని మరి తాను నమ్ముతున్నట్టే ఉంది. అది అబ్బాయిలైనా కావచ్చు, అమ్మాయిలైనా కావచ్చు. శారీరక సంబంధాల విషయాలలో కూడా కాస్త అప్రమత్తంగా ఉండాలి అని అంటారు. అదే మరి క్రికెట్ మ్యాచా, ముందుగా పోయి ప్రాక్టీస్ మ్యాచ్ చేసి ప్రాక్టీస్ తర్వాత గ్రౌండ్లో దిగుతందుకు గాయంత సుయి కూడా లేకుండా ఉన్నది జనాలకు చాలా మందికి. సుప్రీంకోర్టు చెప్తుంది ఈ ముచ్చట జరంత అప్రమత్తంగా ఉండాలని. ఇంకా వివాహానికి ముందు శారీరక సంబంధాల విషయమై అమ్మాయిలు అబ్బాయిలు అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. నిందితుడు బాధిత యువతి ఇద్దరు ఏకాభిప్రాయంతోనే శారీరక సంబంధాలు కలిగి ఉన్నట్లు కనిపిస్తుందని, ఇలాంటి కేసులు విచారించేందుకు శిక్షలు విధించేందుకు తగినవి కావని పేర్కొంది. ఇరుపక్షాల మధ్యవర్తిత్వాన్ని పంపిస్తామని సూచించి విచారణ వాయిదా వేసి పంపించిందట. ఈ కాలంలో బాగా ఫ్యాషన్ అయిపోయింది. పెళ్ళికంటే ముందుగానే అన్ని రకాలుగా పెళ్ళి అయినాక నలుగురు వచ్చి దీవించి పుస్తకం ఇచ్చినాక పిల్లగాడు అక్కడ ఇక్కడ 2 రోజులు తిరిగినాక 3వ రోజు 4వ రోజు పిల్లగాడిని అరల తోలుతారు. అది అప్పట్లో ఉండే ముచ్చట. ఇప్పుడు అన్నిటికంటే ముందుగానే అరలవో కూడా ముందుగాలు ఉంది. చెప్తీకారంగా ఉంటుంది కానీ అదే జరుగుతుంది. మరి క్లియర్గా సుప్రీంకోర్టు చెప్తుంది శారీరక సంబంధాల విషయాలు అప్రమత్తంగా ఉండాలి. ఇక ఈ మధ్య కాలంలో ఏమైంది, పెళ్ళిళ్ళకి ఇట్లా ఓకే అవుతున్నాయో లేవో చిన్నగా మన పిల్లగాడని అనిపించుకొని 4 పైసలు చేతిలో పెట్టంగానే కట్నకారకలు మాట్లాడుకోగానే ఆమె ఫోన్ ఈయనకిస్తాడు, ఏమో ఫోన్ నెంబర్ ఆయనకిస్తాడు. ఇద్దరు కలిసి ఫోన్లలో మాట్లాడుతూనే ఉంటారు. తెల్లందాకా పొద్దుందాకా గుర్తునే వాడు తిన్నవా పన్నవా ఉన్నవా ఏం చేస్తున్నావు ఏం కథ ఎల్లెలగలు ఉన్నవా బొక్కబొరలు ఉన్నవా అని కాడికి వచ్చింది సామెత పాడైపోను. ఇంకా జరంత ఈ మధ్య కాలంలో ఏది పెళ్ళికి ముందర అదేందో షూటింగ్ చేస్తామని పోతారు. గోవాకాయి ఊటీకి కొడైకెనాలు అక్కడక్కడ మంచి మంచి ప్రదేశాలు ఉంటే ప్రీ వెడ్డింగ్గా ఏదో అంటారుగా అగో దాని షూటింగ్ పోతారు. అట్లా పోయి పెళ్ళికంటే ముందుగానే అన్ని కార్యక్రమాలు చేసుకొని తర్వాత వస్తారు. గా మధ్యలో ఒకసారి పేపర్లు వచ్చింది గిట్టనే పంపించారట. పిల్లగాని తల్లిదండ్రులు పిల్ల తల్లిదండ్రులు పంపించారంటే ఎట్లా కాబోయే భార్య భర్తలే కదా, పోయి అట్లా తిరిగి రాపోరి ఒక కెమెరా తీసుకొని పోయి తిరిగి మంచిగా ఏది ఫోటోలు తీసుకొని రాపోరి వీడియో షూటింగ్ చేసుకొని రాపోరని పోయేసరికల్లా పిల్లగాడు పోయిండు, పిల్ల పోయిండు. తర్వాత పిల్లగాని కంటే ఇంకో పోటీతో ప్రేమ ఉందంట. ఆ పిల్లగాడు ఈ పిల్లని ఇచ్చిపెట్టి అటు పోయిండు. గోవింద మంగళమైంది, పెళ్లి పెడాకులు అయిపోయింది. ఇంకో ముచ్చట కూడా కట్టే జరిగింది. పిల్లకు సేమ్ పిల్లకు ఇంకొక ఆయనతో సోపతుందంట ఆయన. ఇక పిల్లగాని తల్లిదండ్రులు ముఖం ఎత్తుకుంటారా, వాళ్ళు పోయి మళ్ళీ ఆ వీడియోలు మొత్తం సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతురు, ఏమేమి తింటురు, ఏమేం చేసిరు, వాళ్ళు నవ్వుకుంట ఇకలు పక్కలు అన్నీ ముందుగానే సోషల్ మీడియాలో పెట్టుకున్నాక తర్వాత పెళ్ళి క్యాన్సిల్ అయింది అనుకో. తర్వాత పరిస్థితి మళ్ళీ రేపనాడు వాడన్నా ఇంటి ముందరకు వస్తాడా? మీ ఇంటికాడ పిల్లు ఉందని వాడని ఇంటి ముందరకు వస్తాడా? మీ ఇంటికాడ పిల్లగాడు ఉండని వాడని ఇంటి ముందరకు వస్తాడా? ఇంత ముచ్చటిని కూడా ఎప్పుడో చెప్పిరు పెద్దలు. ఈ ముచ్చటిని మళ్ళీ ఇయ్యాల కూడా సుప్రీంకోర్టు చెప్తుంది. పెళ్ళికి ముందర శారీరక సంబంధాలు గసవంటివి ఏమైనా ఉంటే గసవంటివి అన్ని పెట్టుకునే ఉపాయం చేయకూర అంటారు. కానీ ఇవాళ రేపట్ల 180% మంది దాదాపుగా పెళ్ళికైతే ముందుగానే అన్ని రకాలుగా అనుభవించినాకనే ఇక ముందరికి పోతురు తప్పితే అంతకంటే మించింది ఏమి లేదు. మరి ఇవి ఎంతవరకు కరెక్ట్? మరి ఇవి కరెక్ట్ కాదని ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్తుంది. కానీ మరి ఖరాబ్ అయినాక ఎవరు ఖరాబ్ అవుతారు? మనమేగా ఖరాబ్ అయ్యేది. రేపనాడు మనకు ఒకటి మళ్ళీ చేతిలో పోయాడు కదా. ఇక అందుకోసమనే పెళ్లికి ముందర కాస్త జాగ్రత్తగా ఉండే ఉపాయం చేయరు. ఒకవేళ పెళ్లి చేసుకోవాలని బుద్ధి ఉంటే లవ్ చేసుకున్న కనుక ఉంటే ఇక వాళ్ళకైతే మనం చెప్పలేము. కానీ వాళ్ళు కలిసిపోతట్టుంటే ఓ బాగా ఒక లెక్క. కానీ ఇడిపోయేటట్టు ఉన్నదనుకో ఉత్త పుణ్యానికి ఏమంటారు కదా, మంది మాటలు బట్టి మారమానం పోతే మళ్ళీ సరిగ్గా ఒల్లాగమా ఇల్లాగమా అన్నట్టు ఊరికనే ఆడాడ పోయి తిరిగి వచ్చి నాకంటే ఆమె ఇష్టం లేదు నాకంటే ఈయన ఇష్టం లేదంటే ఉత్త పుణ్యానికి నవ్వుల బతుకులు అయితే అవుతాయంట. సుప్రీంకోర్టు చెప్తుంది. అమ్మగా జరిగిన పని చేయiri.